మీరు 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశారు? మీరు ఏమి చేయలేదు. ఆ 5 సంవత్సరాలు కూడా మీకు నిజంగానే ప్రజల పట్ల గానీ లేకపోతే మైనారిటీ పట్ల గానీ మీకు చిత్తశుద్ధి ఉండుంటే మీరు ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు కదా, మీ 5 సంవత్సరాలు వచ్చినప్పుడు మైనారిటీలు మీకు కనిపించలేదా? ఎలక్షన్ వచ్చేటప్పటికి మీ మైనారిటీ కనిపిస్తుందా? అసలు ఒక మాట అడుగుతాను, ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా ఎన్ని మసీదులకి ఎంత మంది వచ్చినా కూడా ఎప్పుడు అంటే ఎలక్షన్ స్టంట్ అని ఆయన ఎప్పుడు అడుకోలేదు. ఎప్పుడు వచ్చినా కూడా ఏదన్నా నాకు ఇది కావాలి, నేను మసీద్ కడుతున్నాను, లేకపోతే నాకు ఇది కావాలి, ఇది హెల్ప్ చేయండి అని అంటే నిరంతరం ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఆయన సొంత డబ్బులతో, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక్కొక్క రూపాయి మేము సంపాదించిన డబ్బులతోనే కట్టాం. మీరు కబ్జాలు అది ఇది అని అంటున్నారు, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే నేను మా నాన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మీరు ప్రూవ్ చేయలేదు, ఎందుకంటే మేము ఎక్కడ కూడా కబ్జాలు గాని ఇలాంటివి చెయ్యము. మాకు అవసరం లేదు. మాకు దేవుడిచ్చిన ఆస్తులు ఉన్నాయి, మాకు దేవుడు వచ్చిన విలువలు, నైతిక విలువలు ఉన్నాయి. మాకు ప్రజాసేవ చేయాలని ఒక ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నాను, మీరు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. ఎందుకు ప్రజా ఆదరణ మా మీద ఉందంటే మేము ప్రజల కోసమే ఆలోచిస్తాం, వాళ్ళ మంచి కోసమే ఆలోచిస్తాం. మాకు రాజకీయాలు, ఎమ్మెల్యే పదవులు మాకు కాదు. మాకు కావాల్సింది సేవ తత్వం ఒక్కటే. మేము దానికోసమే రాజకీయాల్లో వచ్చాం. 25 సంవత్సరాలు మా నాన్నగారిని తాడికొండలో ఈ రోజు కూడా గుర్తుపెట్టుకున్నారు అని అంటే ఆయన అక్కడ మంచి పనులు చేశారు కాబట్టి గుర్తుపెట్టుకున్నారు. ఈ రోజు 10 సంవత్సరాలు మచ్చలేని మనిషి ఎవరైనా అన్నారా అంటే ముస్తఫా గారు అని ఎందుకు అంటున్నారంటే ఆయన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఏ చిరు వ్యాపారిని ఇబ్బంది పెట్టలేదు, ఏ కమ్యూనిటీని ఇబ్బంది పెట్టలేదు. కమ్యూనిటీ హాల్ కోసం ఈ రోజు ప్రజలు ఎవరు వచ్చినా కూడా, ఏ విషయానికి వచ్చినా కూడా ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అదే విధంగా చేస్తూనే ఉంటాము. ఇక్కడ కమ్యూనిటీ హాల్ గురించి ఇన్స్పెక్షన్ కోసం సిద్ధార్థ కాలేజ్ నుంచి అక్కడ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసి, గ్రౌండ్ లెవెల్ ని చెక్ చేసి ఈ పిల్లర్స్ ఉంచాలా లేదా, నెక్స్ట్ అంటే మేము అప్రూవల్ తీసుకొని రాకపోతే దీని గురించి మాకు అంత అవగాహన ఏముంటది, మాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని మాకు ప్రతి ఒక్క విషయం తెలుసు అంటే వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారు కాబట్టి, చూశారు కాబట్టి మొత్తం 900 ఎస్ఎఫ్టీ ప్రాపర్టీని ఎలా చేయాలి ఏంటి, ఎందుకంటే స్టాండర్డ్ గా ఉండాలి. కట్టామంటే కట్టేశాము, అయిపోయిందంటే అయిపోయింది కాదు, లాంగ్ టర్మ్ ఉండాలి, చిరస్థాయిగా నిలిచిపోవాలి. కానీ ఇలాగా ఎలక్షన్ టైంలో రావడం, గొడవలు చేయడం కాదు. మన కమ్యూనిటీ కోసం ఏం చేయాలని ఒక ఆలోచన చేయండి. మాతో పాటు మీరు కూడా చేయి కలపండి, చాలా సంతోషపడతాము. 1 రూపాయి మీరు ఇవ్వగలిగితే, మీకు నిజంగానే 1 రూపాయి నేను అడుగుతుంది, మిమ్మల్ని ఏమి లక్షల రూపాయలు అడగట్లేదు. 1 రూపాయి మీరు దానధర్మాలు చేస్తే దేవుడి దయ వల్ల బానే ఉంటది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ముస్తఫా గారు ఎలాంటి వ్యక్తి, ముస్తఫా కుటుంబం ఎలాంటి వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్తే ఏం మంచి జరిగిద్దని వాళ్ళందరికీ తెలుసు. ఎన్ని గొడవలు పెట్టుకున్నా అది దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఎవరు ప్రజల మనిషి, ఎవరేమో రాజకీయ మనిషి అనేది ప్రజలకి తెలుసు. ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పే టైం ఒక 45 రోజుల్లోనే ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో మంచి చేసే వ్యక్తికే ప్రజలందరూ తోడుంటారు.